రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు చలసాని ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు సీతాపతిరావు, కార్యదర్శి తుమ్మలపల్లి నారాయణరావులు తెలిపారు. కాకినాడ జిల్లా గణేష్ ఉత్సవ సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు స్థానికంగా అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు అధికారికంగా ప్రకటించారు. కాకినాడ జిల్లా గణేష్ ఉత్సవ సమితి నూతన అధ్యక్షుడిగా బిఎస్ సీతాపతిరావు, ప్రధాన కార్యదర్శిగా తుమ్మలపల్లి నారాయణరావు మరియు కోశాధికారిగా ధూళిపూడి పట్టాభి ఎన్నికయ్యారు. వీరితో పాటు కమిటీలోని ఇతర ముఖ్య సభ్యుల పేర్లను కూడా ఈ సందర్భంగా ప్రకటించి అందరికీ అభినందనలు తెలియజేశారు. చలసాని ఆంజనేయులు ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణకు, సామాజిక ఐక్యతకు చేస్తున్న కృషిని వివరించారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను కేవలం వేడుకలుగానే కాకుండా భక్తిభావంతో పాటు సమాజంలో క్రమశిక్షణ పెంపొందించేలా నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సమితి మార్గదర్శకాలకు అనుగుణంగా కాకినాడ జిల్లా కమిటీ స్థానిక ఉత్సవ నిర్వాహకులను సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఆటంకాలు లేకుండా భక్తి శ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గ సభ్యులు, గణేష్ మండపాల నిర్వాహకులు మరియు సమితి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన నిర్వాహకులు త్వరలోనే పూర్తిస్థాయి కార్యాచరణతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. నుంచి బయటకు తీసుకురావడానికి జాతినంతా కూడా ఏకోన్ముఖులు చేసినటువంటి ఒక భగవత్ కార్యక్రమంలో ఆ రోజున తిలక్ గారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ భారత జాతి అంతా కూడా హిందూ దేశం. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిదానికి కూడా సన్నద్ధులై ఉండాలి. వాళ్ళ వ్యక్తిగత జీవితం కానీ, సామూహిక జీవితం కానీ, ఇవాళ భారతదేశం అంతా కూడా ఒక కుటుంబం. అందరూ కూడా ఐకమత్యంగా ఉండటం వలన వాళ్ళ ప్రపంచంలోనే అత్యధిక పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అన్నీ కూడా ఇవాళ రేపు జరిగే వినాయక ఉత్సవాలు కూడా అన్ని చోట్ల కూడా జరపాలి. దానికి కావలసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, ఆటపాటలు, పోటీలు, భజనలు, అటువంటి అశ్లీలమైనటువంటి పాటలు కూడా ఎక్కడా లేకుండా అధికారులు, ప్రజలు అందరూ కూడా సంఘటితంగా వాళ్ళకి కావలసినటువంటి ఇవ్వటానికి వినాయక సమితి సిద్ధంగా ఉంది. అధికారులతో కూడా కలిపి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి రేపు బాలగంగాధర తిలక్ 23వ తారీఖున జన్మదినం నాడు జనరల్ బాడీ ఏర్పాటు చేసుకోవడం జిల్లా అంతా కూడా కాకినాడలో భవిష్యత్తులో వాళ్ళ మండపాలకు అన్ని కావాల్సినటువంటి పర్మిషన్లు వాళ్ళ సింగిల్ విండో విధానంలో మా కమిటీ సభ్యులు వెళ్ళి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఈ పేపర్ తీసుకుని ఆ మండపాల వారి దగ్గరికి ఈ పేపర్ ద్వారా మా వాళ్ళే పూర్తి చేయించుకుని తద్వారా ఆన్లైన్లో పర్మిషన్లు ఇప్పించడం కానీ, వాళ్ళకి ప్రతిరోజు కావాల్సినటువంటి కార్యక్రమాల్లో భజనలో కానీ, పెద్దల యొక్క ఆటపాటలు కానీ, పిల్లలకు కానీ కావాల్సిన సౌకర్యాలని వాళ్ళకు కూడా సహకారం అందిస్తూ గణేష్ ఉత్సవాలను అద్భుతంగా జరుపుకోవడానికి ఈ రోజున సమావేశం అంతా కూడా వాళ్ళందరినీ కూడా ఈరోజు కార్యవర్గ సమావేశానికి ఏర్పాటు జరిగింది. ఇదే విధంగా కాకినాడ మండలం కానీ, కాకినాడలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, మండలాలు కమిటీలు వేయడానికి నిర్ణయించుకున్నాము. వాళ్ళందరినీ ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి వారి యొక్క సూచనల మేరకు మా కాకినాడ జిల్లా గణేష్ కమిటీ వారు కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి గణేష్ ఉత్సవ కమిటీలు అందరూ కూడా సింగిల్ విండోలాగా విధంగా ఉండేట్టుగా ఒక ఫారం ఒకటి తయారు చేసి ఇచ్చామండి. అలాగే తీసుకోవాల్సిన నియమ నిబంధనలన్నీ కూడా మేము పాంప్లెట్ రూపంలో అందరికీ ఇవ్వడం జరుగుతుందండి. మేము మా యొక్క ఉద్దేశం ఏంటంటే మన హిందూ సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక తాటిపై తీసుకురావాలనే ఉద్దేశంతో మనందరం కూడా కాకినాడ జిల్లాలో కాకినాడ ఉత్సవ సమితి, గణేష్ ఉత్సవ సమితిని ఒక సిస్టమేటిక్గా ఏర్పాటు చేయడానికి మేము అందరం నిర్ణయించాము. దానికి సహాయ సహకారాలు అందరూ కూడా ఎల్లవాళ్ళ మా కమిటీ వాళ్ళు ఇస్తారు. ఈ కాకినాడ మున్సిపాలిటీ అవనండి, గ్రామాలు అవనండి, మండలాలు అవనండి, ఎవరికి ఏ విధమైన అవసరం వచ్చినా కూడా మా కమిటీ వారు మేము సహాయ సహకారాలను కంటికి ఉన్నాము. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే మీ అందరినీ కూడా మీకు ఏ అవసరం ఉన్నా మా కమిటీని సంప్రదించి సింగిల్ విండో ఫామ్ ఫిల్అప్ చేసినట్లయితే మీ తరపుని వివిధ గవర్నమెంట్ ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి, డిపార్ట్మెంట్ నుంచి, ఫైర్ అండ్ సేఫ్టీ అండ్ పోలీసుల దగ్గర నుంచి, గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మీకు పర్మిషన్లు సింగిల్ గలవని ఈ విధంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీరందరూ కూడా ఇతరులకి అసభ్యం కలగకుండా ఒక నియమ నిబంధనలు పాటిస్తూ హిందూ ధర్మ ప్రకారము ఒక పద్ధతి ప్రకారం ఒక తాటి మీద ఉంటారని మేము ఆశిస్తూ మీ అందరికీ సహాయ సహకారం కావాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.